కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగిగా ఇంతింతై వటుడింతై అన్నట్టు మొదట రంగస్థలంపై, ఆ తర్వాత వెండి తెరపై తన యొక్క నటనా కౌశలంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒక సహాయ విలన్గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోట శ్రీనివాసరావు గారు ఆ తర్వాత విలన్గా, ఆ తర్వాత అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాల పాత్రల్లో తనదైన మెరుపులు విరుపులు జోడించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారి తర్వాత ఒక విలన్గా, సహాయ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి అందరినీ మెప్పించి తనకి ఇండస్ట్రీ అవసరం అనే స్థాయి నుంచి ఇండస్ట్రీకి తను అవసరం అనే స్థాయి వరకు ఎదిగారు. మినిస్టర్ కాసేయ పాత్రలో మొదలైన తన సినీ ప్రస్థానం ఆ తర్వాత పిసినారి లక్ష్మీపతి పాత్రలో పీక్స్కి వెళ్ళింది. ఆ తర్వాత అలాంటి ఎన్నో విభిన్నమైన పాత్రలు మన కోట గారు పోషించారు. ఇక మామగారి సినిమాలో ప్రెసిడెంట్ గారికి బావాక మామ పాత్రలో కోట శ్రీనివాసరావు గారు, పక్కనే ఉండి కౌంటర్లేసే బిచ్చగాని పాత్రలో బాబుమోహన్ గారు ఒకరికి మించి ఒకరు పోటీ పడి నటించారు. ఆ మూవీ కామెడీకి ప్రత్యేక ఫ్యాన్ బేసే ఉంది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో 100కు పైగా సినిమాలు, అందులో ఎన్నో హిట్లు. హలో బ్రదర్ సినిమాలో మొదట్లో ఆయన పండించిన హాస్యం, ఇక చివరిలో మల్లికార్జునరావు గారి పాత్ర చనిపోయినప్పుడు ఆయన ప్రేక్షకుల చేత కంటతడి పట్టించిన తీరు ఎవరు మర్చిపోలేరు. ఇక యమలేల సినిమాలో చిత్రగుప్తుడి విచిత్రమైన సమాధానాలకి తిక్కరేగిన పోలీస్ పాత్రలో, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో మనవళ్ళ కోసం పరితపించే తాతయ్య పాత్రలో వెంకటేష్తో చేసే అల్లరి, ఇక గణేష్ సినిమాలో విరనిజానికే భయం పుట్టేలా కోటగారి ఆహార్యము, డైలాగులు, ఆడవారి మాటలకి అర్థాల వేరులో హీరో తండ్రిగాను, బొమ్మరిల్లు, గబ్బర్ సింగ్, సత్యం వంటి సినిమాల్లో హీరోయిన్ తండ్రిగా భారమైన పాత్రల్లో మెప్పించారు. 750కి పైగా సినిమాలు, 9 నంది పురస్కారాలు, పద్మశ్రీ పురస్కారం, ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు గారికి మన ఛానల్ తరపున అశ్రునివ్వాలి.